రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్. నేను మీ భానుప్రకాష్. మనము మన మిరప తోటలో లాస్ట్ స్ప్రేలో భాగంగా విఎస్ క్రాప్ కేర్ వారి రక్షక అనేది వాడడం జరిగింది. మనము రక్షక ఎందుకు కొడుతున్నామో మీకు ఇంతకుముందు చెప్పాను. రక్షక అనేది మనము వాడినప్పుడు తెల్లదోమను పూర్తిగా రెక్కలో వచ్చిన తెల్లదోమను నివారిస్తుంది. దాంతోపాటు గుడ్డు దశలో మరియు కీటక దశలో ఉన్న తెల్లదోమను కూడా ఇది నివారించడం జరుగుతుంది. అదొకటే కాకుండా నల్లి మరియు తామర పురుగు ఉన్న మన తోటలో రక్షక అనేది వాడడం వల్ల వాటిని కూడా నివారించడం జరుగుతుంది. మనము రక్షక్ స్ప్రే చేసి 6 రోజులు అవుతుంది. అది స్ప్రే చేశాక మన తోట ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. రక్షక అనే మందు వాడాక మన తోటను చూసుకున్నట్లయితే తెల్లదోమ అనవాళ్ళు అయితే ఏ విధంగా లేవు. అదేవిధంగా మనము మొక్కను చూసుకున్నట్లయితే ఎత్తు అనేది మంచిగా, హైట్ అనేది మంచిగా గ్రో అయింది. అదేవిధంగా మనము ఆకులను చూసుకుంటే మెతకదనంతో మంచిగా రావడం జరిగింది. ఎటువంటి పై ముడత కింది ముడత సమస్య లేకుండా ఆకులు అనేవి మంచిగా ఫ్రెష్గా రావడం జరిగింది. అదేవిధంగా చిట్టాకు కూడా మంచిగా రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సైడ్ బ్రాంచెస్ కూడా మనకు దగ్గర గనుపులతో నిండుగా మనకు ఆకులు కూడా నిండుగా రావడం జరిగింది. ఈ విధంగా మనకు సైడ్ కొమ్మలతో మంచిగా ప్రతి ఒక్క మొక్కని మనం చూసుకున్నట్లయితే బుట్టాకారంలో మంచిగా రావడం జరిగింది. మనం చూసుకుంటే చూసారే కదా, రక్షక అనేది స్ప్రే చేశాక తెల్లదోమ నుంచి ఎటువంటి హాని లేకుండా తోట అనేది ఎంత ఆరోగ్యకరంగా ఉందో మీ తోటలో కూడా ఇలాంటి మార్చుకోవాలనుకుంటే కిందున్న నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా ఇంత ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలకు ఇప్పుడిప్పుడే అక్కడక్కడ మనం చూసుకున్నట్లయితే లద్దపురుగు అనేది ఇప్పుడే స్టార్ట్ అవ్వడం మొదలైంది. దాంతోపాటు వర్షాలు అనేవి ఎక్కువగా పడి వెలిసాయి కాబట్టి మనకు అక్కడక్కడ చూసుకున్నట్లయితే ఆకుల మీద ఆకుమచ్చర తెగులు కూడా రావడం జరుగుతుంది. వీటి నివారణ కోసం మనము విఎస్ క్రాప్ కేర్ వారి టెర్రర్ అనే ప్రోడక్ట్ వాడడం జరుగుతుంది. టెర్రర్ అనేది ప్రోడక్ట్ మనం వాడినప్పుడు ఇటువంటి లద్దపురుగుల నుంచి మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇండోఫిల్ వారి స్ప్రింట్ అనేది వాడుతున్నాము. ఈ స్ప్రింట్ అనేది వాడినప్పుడు ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, మనకు ఆకుమచ్చ తెగులు రాకుండా మనము నివారించుకోవచ్చు. కాబట్టి వీటి రిజల్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. మన పక్కనే ఉన్న మిరప తోటలో వేరుకుళ్ళుడు సమస్య ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇదే సాల్లో మనము వేరుకుళ్ళుడు వల్ల బాధపడుతున్న మొక్కలను మరిన్ని చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత మళ్ళీ ఇదే సాల్లో ఇక్కడ ఒకటి ఉంది. వేరుకుళ్ళుడు వల్ల మనం మొక్కను చూసుకున్నట్లయితే మొక్కను చూడండి, ఒక్క ఆకు కూడా లేదు. ఓన్లీ మనకు కాండం ఒక్కటే మిగిలింది. మనం ఒకసారి వేర్లను చూసుకున్నట్లయితే వేర్లను చూద్దాం ఒకసారి పీకి. అసలు దీనికి వేర్లు అనేటివి లేవు. మనం ఒకసారి చూస్తే దీనివల్లనే మొత్తం ఆకులు అనేవి మొత్తం ఎండిపోయి రాలిపోవడం జరిగింది. కాబట్టి మనము ఈ రైతు వచ్చేసి ఇలా ఎండిపోవడం వల్లనే పక్కనే ఇంకో మొక్క అనేది నాటడం జరిగింది. చిన్న మొక్క మనకు కనబడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇదే సాల్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ మొక్క మొత్తం వాలిపోయింది. ఆకులన్నీ కిందికి వాలిపోయినట్లు మనకు కనబడుతుంది. మనం చూసుకుంటే తర్వాత స్టేజ్లో మనం ఇలాగే వదిలేసినట్లయితే ఆకులు మొత్తం రాలిపోయి మనకు కాండం ఒక్కటే మిగలడం జరుగుతుంది. మనం ఒకసారి దీని వేర్లను ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉన్నాయో. ఒకసారి పీక్ చూద్దాము. చూడండి, వేర్లను పీక్ చూసినట్లయితే వేర్లు కూడా చాలా చిన్నదిగా ఉన్నాయి. ఇది విల్ట్ వచ్చినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే వేర్లు ఎక్కువగా వ్యాపించలేదు కాబట్టి వేర్ల సైజు కూడా, వేర్ల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇలా వేరుకుళ్ళుడు సమస్య వల్ల మొక్కలు చనిపోవడం వల్ల రైతు రెండవసారి మొక్కలు అనేది నాటడం జరిగింది. ఇదంతా అధిక ఖర్చు కింద మనం భావించుకోవచ్చు. మనం కొంచెం ముందు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఇలాంటి వేరుకుళ్ళుడు సమస్య వల్ల మనము బయటపడవచ్చు. ఇలాంటి సమస్యలు మన తోటలో రాకుండా ముందు జాగ్రత్తగా మనము ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాము. దాన్ని మీరు మన విఎస్ రైతుబడి ఛానల్లో చూడండి. ఇటువంటి మరింత సమాచారం కోసం విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులతో షేర్ చేయండి. ధన్యవాదములు.